హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆపరేటర్ ఉద్యోగాలు ఐటీఐ ఇంటర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. అప్లై చేస్తే సరిపోతుంది, మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అర్హత, ఏజు, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మన ఛానల్ని ఒక లైక్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మొదటగా చూస్తున్నారు బెల్ ఐకాన్ అయితే నొక్కండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. మీకు ఉపయోగపడకపోయినా కానీ ఉపయోగపడినా కానీ వారికైతే ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో మనకి సోలార్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్కి వేకెన్సీల కోసము ఒక వీడియో అయితే ఉంటుంది. దాంట్లో అయితే చూసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అప్లై అయితే చేసుకోండి. జీతం వచ్చి 90,000. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నో ఇంటర్వ్యూ కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది లక్నోలో మనకి ఇది జాబ్ అయితే ఉంటుంది. తర్వాత ఏరోనాటికల్ ఎక్కడైనా వివిధ సంస్థలో కూడా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కోసం అయితే వారైతే అప్లై చేసుకోవచ్చు. మన నోటిఫికేషన్లో శాలరీ అయితే ఏ విధంగా ఉందంటే మనకి 22,000 నుంచి 90,000 మధ్యలో అయితే ఉంది. దానికి పోస్టులు ఏమవుతుందంటే ఆపరేటరు ఎలక్ట్రానిక్స్కి 7 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో ఎస్టీ వారికి వేకెన్సీ అయితే లేదు కాబట్టి దీన్ని అన్రిజర్వ్డ్ మీరు అప్లై చేసుకోవచ్చు. వీరి క్వాలిఫికేషన్ NAC 3 years, ITI 2 years చదివిన వారు ప్లస్ NAC 1 year ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ నుంచి అప్రెంటిస్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆపరేటర్ ఫిట్టింగ్ వచ్చేటప్పుడు 115 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని కేటగిరీ వారికి ఉన్నాయి కాబట్టి దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. NAC 3 years లేకపోతే ITI 2 years లేకపోతే NAC 1 year కోర్సు ప్లస్ ఫిట్టర్ ట్రేడ్ నుంచి అయితే అప్రెంటిస్ చేసి ఉండాలి, ఐటీ చేసి ఉండాలి. తర్వాత ఆపరేటర్ గ్రైండింగ్ వచ్చిన 4 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్టీ వారికి లేదు కాబట్టి అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి వీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా NAC 3 years, ఐటీఐ వచ్చేటప్పటికి గ్రైండింగ్ ట్రేడ్లో వారు అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మనకి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎస్టీ వారికి లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. వీరికి 3 years NAC సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే ఐటీఐ ట్రేడ్లో ఇన్స్ట్రుమెంట్ అండ్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్లో మనకి చదివిన వారు తర్వాత 1 year అప్రెంటిస్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆపరేటర్ మెషినింగ్కి మనకు 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఎస్టీ వారికి లేదు కాబట్టి దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వీరికి వచ్చేటప్పటికి NAC 3 years, ITI 2 years, NAC 1 year సర్టిఫికేట్ ఉన్న వారికి అప్రెంటిస్ చేసిన వారికి మెషినిస్ట్కి ట్రేడ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆపరేటర్ టర్నింగ్కి మనకు 12 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ లేదు కాబట్టి 0 ఉంది. ఆల్రెడీ అన్రిజర్వ్డ్లో 5 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి వీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. NAC 3 years ఉండాలి. తర్వాత ITI 2 years చదివిన వారు ప్లస్ 1 year అప్రెంటిస్ చేసిన వారు టర్నర్ ట్రేడ్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత కర్వా నుంచి మనకి డివిజన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీనికి కూడా 22,000 నుంచి 90,000 మధ్యలో శాలరీ అయితే ఉంటుంది. ఆపరేటర్ ఫిట్టింగ్కి మనకి ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి SC ST వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్వాలిఫికేషన్ NAC 3 years సర్టిఫికేట్ ఉన్నారు, లేకపోతే మనకి ITI 2 yearsలోని ఫిట్టర్ ట్రేడ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, మరియు ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనూ మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ మనకి 2.5 hours ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేటికి జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు ఉంటాయి. కన్సర్న్ ట్రేడ్ డిసిప్లిన్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ అయితే దానికి సంబంధించి ఐటీఐలో ఏమో సిలబస్ ఉందో దాని నుంచి 100 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఫిట్టింగ్ ఉన్నా కానీ, గ్రైండింగ్ ఉన్నవారు కానీ, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెషినిస్ట్ కానీ, మ్యాచినిస్ట్ కానీ, టర్నర్ కానీ దానికి సంబంధించి 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయం వచ్చేటప్పటికి 25/11/2025 నాటికి మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆర్కి 28 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. SC ST వారికి 33 years ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఓబీసీ వారికి 31 years దాకా ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు పోస్టింగ్ వచ్చేటప్పటికి లక్నోలో కానీ, కర్వాలో కానీ, ఉత్తరప్రదేశ్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్ ఉన్నారో అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ అయితే బేసిక్ పే వచ్చి మనకి 22,000 రూపాయలు. డిఏ అట్ అప్లైకేబుల్ రేట్ ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా దొరుకుతుంది. పార్క్స్ కూడా జరుగుతుంది. 20% ఆఫ్ బేసిక్ పేకి. తర్వాత 1,500 రూపాయలు మీకు లంసమ్ మెడికల్ ఎక్స్పెన్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అన్ని బెనిఫిట్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. మనకి www.hal-india.co.in వెళ్ళి మీరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల మనకి 25వ తారీఖులోగా దీన్ని అప్లై అయితే చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15/12/2025 నాటికి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 25/12/2025కి మనకి క్లోజ్ అవుతుంది. మీకు 31/12/2021కి మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్కి అయితే. ఈ నోటిఫికేషన్ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్ ఆఫ్ టర్న్ ఓవర్ బేసిస్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఫుల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కూడా వారిని కంటిన్యూ చేయడం జరుగుతుంది మీ బిహేవియర్ని బట్టి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి విజిట్ www.hal.indian.loకి వెళ్ళాలి. చెక్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని చెక్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ యూజింగ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. మొత్తం అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ మీరు ఫిల్ చేసుకోవాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఫొటోస్, సిగ్నేచరు, తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికేట్ ఉన్నవారు అందరూ దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అప్లికేషన్ బిఫోర్ లాస్ట్ డేట్ అంతా ముందర అప్లై చేసుకోవాల్సి ఉంది. లాస్ట్ డేట్ వచ్చేటికి 25/12 ఈ నెల 25 దాకా అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డౌన్లోడ్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోవాలి. హార్డ్ కాపీ ఏమో వాళ్ళకేం పంపించే అవసరం లేదు. మీ దగ్గర ఫర్దర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోవాలి. ఈ నోటిఫికేషన్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లోనో కామెంట్ దగ్గర మీకు ఉంచడం జరుగుతుంది. తర్వాత షేర్ చేయండి మీకు ఫ్రెండ్స్కి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. డౌన్లోడ్ బిలోలో ఉంటుంది. కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్లో ఏ డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.